పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పీజీ కాలేజ్ గ్రౌండ్ మరియు ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్న వాకర్లని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని రామగుండం ఇన్ఛార్జ్ కంద్ల సంధ్యారాణి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ. రామగుండం నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పీజీ గ్రౌండ్లో వాకర్స్ అందరినీ కూడా దాదాపు ఇక్కడికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పీజీ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో ఉంటారు. వారందరినీ కూడా కలిసి ఈరోజు బీజేపీ అభ్యర్థులైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవ అంజిరెడ్డి గారికి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈరోజు ఓటర్లందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మరొకసారి నేను పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఈ ఏడాదిన్నరలో కనీసం 2000 ఉద్యోగాలన్నా కల్పించిందా? ఒకసారి పట్టభద్రులైన మీరంతా కూడా ఆలోచన చేయాలి. ఇవాళ నిరుద్యోగ భృతి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే టీచర్లకు సంబంధించినటువంటి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవాళ రిటైర్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈ ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగుల పట్ల ఏ రకంగా ఉన్నది వారి యొక్క ఆలోచన విధానం అనేది తప్పకుండా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిని కూడా పెట్టలే. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థి లేడంటే ఒకసారి వారి యొక్క పనితీరుని మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్ విద్యా సంస్థల ప్రతినిధి వాళ్ళ నరేందర్ రెడ్డిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టింది. ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితాలని ఆడుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థుల కుటుంబాలకు సంబంధించి ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసినటువంటి నరేందర్ రెడ్డిని వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించిందంటే ఇవాళ మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రశ్నించే గొంతుకని మనము పంపించాల్సినటువంటి అవసరం ఉంది పెద్దల సభకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఒక కార్యకర్తలాగా కండువా వేసుకొని తిరుగుతాడు తప్ప మీకోసం ప్రశ్నించాడు అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. మీ గొంతుకై శాసన మండలిలో పెద్దల సభలో మీ హక్కుల కోసం గతంలో ఏదైతే గౌరవ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏ రకంగా పోరాటం చేసిండ్రో అదే పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ గెలిచేటువంటి 2 అభ్యర్థులు కూడా మీ హక్కుల కోసం, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం, ఉద్యోగ అవకాశాల కోసం మీ వైపున నిలబడి కొట్లాడతారు. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటుని అంజిరెడ్డి గారికి, మల్కా కుమ్రయ్య గారికి మీరు వేసి మరి పెద్ద మెజార్టీని ఈ ప్రాంతం నుండి అందించాలని ఓటర్లందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి నమస్కరిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల ధర్మపురి, టీచర్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రభారి అరవింద్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ రామగుండం ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ గండబోయిన భూమయ్య, ఎన్టీపీసీ రామగుండం మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్, కోడూరి రమేష్, రాకేష్, తోట కుమారస్వామి, పల్లికొండ నర్సింగ్, మామిడి వీరేశం, ఆశీష్ అగర్వాల్, బియ్యాల మహేందర్, జక్కుల ప్రవీణ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.